అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 285 విరాట్ రాక్స్ సిటీ షాక్స్. ఇక స్టోరీలకు వెళ్తే కాసేపటి ప్రయత్నం ఫలించిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన విరాట్ వాస్తవం గుర్తొచ్చేసరికి వేగంగా పైకి లేచి హాస్ని గురించి అడుగుతాడు. అతని ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా తలదించుకొని నిలబడ్డాడు దాస్. అయితే అతనికి దాస్ సమాధానం చెప్పకముందే డాక్టర్స్ పరుగున వచ్చి విరాట్ను చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదని తేల్చి చెప్పి భారంగా ఊపిరి పీల్చుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు హాస్ని పరిస్థితి ఎలా ఉందో అతనికి బాగా గుర్తుంది. అందుకే కళ్ళు తెరిచాక మొదటిగా ఆమె పేరే అడిగాడు. దాస్కు సమాధానం చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయాడు. ఇక ఎంతసేపటికి దాస్ నుండి సమాధానం రాకపోవడంతో సీరియస్గా పైకి లేచి వెళ్తున్న విరాట్ను ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కళ్ళు తెరిచి కనీసం పావు గంట కూడా అవ్వలేదు. నువ్వు చూసుకున్నావు అసలు అని అడ్డగించాడు రక్షిత్. ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేని అతని మొహం చూసి అనుమానం వచ్చిన రక్షిత్ అతని దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, హాస్ని ఎక్కడుందో నిజంగా నీకు తెలియదా? ఈసారి కూడా తలకు తగిన దెబ్బకు మళ్ళీ గతం మర్చిపోయావా అని ప్రశ్నార్థకంగా అడిగాడు. ఆ మాటకి అతని వైపు కోపంగా ఒక చూపు చూసి, నా హాస్ని ప్రమాదంలో ఉంది, నేను తనని వెతకాలి, అడ్డు తప్పుకో అని స్పష్టంగా చెప్పాడు విరాట్. కళ్ళు తెరిచిన దగ్గర నుంచి అతని ప్రవర్తన వింతగా ఉండటం గమనిస్తూ ఉంటే, మీరిద్దరూ ఉన్న హెలికాప్టర్ హార్బర్లో కూలిపోయింది. అది జరిగినప్పుడు నేను ఆ సరౌండింగ్స్లోనే ఉండటంతో వెంటనే వచ్చాను. అందులో కేవలం నువ్వు ఇంకా పైలట్ మాత్రమే ఉన్నారు. హాస్ని ఆ దరిదాపుల్లో కూడా కనిపించలేదు. తన కోసం చాలా రోజుల నుంచి వెతికిస్తున్నాను, కానీ ఫలితం లేకుండా పోయింది అని చెప్పాడు రక్షిత్. ఓకే, ఐ వాంట్ టు గో అని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ట్రై చేసిన అతన్ని ఆపి, బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే ప్రాణాలతో బయటపడ్డావు, అంతలోనే రిస్క్ చేయడం అవసరమా అని అతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేశాడు రక్షిత్. ఆ క్షణం విరాట్ బయటికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలిసి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు రక్షిత్. దాడిలో గాయపడిన విరాట్ ఇప్పుడు ఇంకా భయంకరంగా మారుతాడు. అతన్ని ఆపలేక అతిపెద్ద విధ్వంసం సృష్టిస్తాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతని శరీరానికి అంతటి ప్రెజర్ మంచిది కాదు. అందుకని శాయశక్తులా అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ ప్రాసెస్లో ఇద్దరి మధ్య చిన్నపాటి పెనుగులాట జరిగింది. దాస్కి ఎవరి వైపు ఉండాలో అర్థం కాలేదు. రక్షిత్ చేస్తున్నది విరాట్ మంచి కోసమే అని తెలిసి చూస్తూ నిలబడి ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఇక విరాట్ ప్రవర్తనకు విసిగిపోయిన రక్షిత్ అతన్ని గట్టిగా ఒడిసి పట్టుకొని, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? హాస్ని మిస్సింగ్, తను మాత్రమే కాదు నీ కొడుకులు కూడా మిస్సింగ్. యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేమిద్దరం వాళ్ళ కోసం పిచ్చి కుక్కల వెతికిస్తున్నాం, కానీ కనీసం ఇద్దరిలో ఒక్కరి జాడ కూడా మాకు కనిపించలేదు. ఇప్పుడు నీ మీద కేవలం హాస్ని బాధ్యత మాత్రమే కాదు, నీ పిల్లల బాధ్యత కూడా ఉంది. అవన్నీ మర్చిపోయి ఇలా మొండిగా ప్రవర్తిస్తే ఎలా? ముందు నిన్ను నువ్వు పూర్తిగా క్యూర్ చేసుకో, అప్పుడు ఏం కావాలంటే అది చెయ్యి. నువ్వు ఇలా పిల్లల విషయంలో బాధ్యత లేని వాళ్ళ ప్రవర్తిస్తే హాస్ని భరించగలదా? నోరు లేని పసిపిల్లలు విరాట్, ఎక్కడున్నారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి ఆలోచించు. నీ హాస్ని ఎక్కడున్నా నీకు దక్కుతుంది, కాస్త ఓపిక పట్టు అని గట్టిగా చెప్పాడు. దాంతో అప్పటి వరకు పెనుగులాడిన విరాట్ సైలెంట్గా తలదించుకొని ఉండిపోయాడు. ఇంతలో అతన్ని పట్టుకున్న రక్షిత్ చేతి మీద టప్ టప్ మని కన్నీళ్ళ బొట్టు రాలాయి. ఆ కన్నీరు ఎవరిదో అర్థమైన రక్షిత్ తీవ్రమైన షాక్కి గురయ్యాడు. అతనికి సుమారు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే విరాట్ తెలుసు. మొట్టమొదటిసారి అతన్ని ఒక ఫంక్షన్ హాల్లో చూశాడు. సిటీలో ఇద్దరివి ప్రముఖ ఫ్యామిలీస్ కావడంతో 2 కుటుంబాలకి ప్రత్యేక ఆహ్వానం అందింది. తన తండ్రితో కలిసి విరాట్ వస్తే తన తండ్రితో కలిసి రక్షిత్ వెళ్ళాడు. అక్కడ ఊహించని విధంగా ఒక బోర్డు విరాట్ మీద పడిపోవడంతో అతని నోట్లో నుండి పెద్ద పట్టున రక్తం కూడా వచ్చింది. కానీ కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ఇంత చిన్న వయసులో అంత స్ట్రాంగ్గా ఉన్న విరాట్ని చూసి అప్పట్లోనే ఆశ్చర్యపోయాడు రక్షిత్. అప్పుడే కాదు, అతని తండ్రి చనిపోయినప్పుడు కూడా బాధను దిగమింగుకొని ఆఫీస్ వర్క్లో మునిగిపోయి తను తాను యంత్రంలా మార్చుకొని పగలు రాత్రి పనిచేశాడే తప్ప కృంగిపోలేదు. చిన్నాళ్ళ స్నేహంలో అతనిలో ఆ కోణాన్ని అస్సలు చూడని రక్షిత్ మొట్టమొదటిసారి హాస్ని కోసం చూశాడు. ఆ క్షణం అతను హాస్ని మీద పెంచుకున్న ప్రేమ ఎంతటితో రక్షిత్కు తెలిసింది. ఆ కన్నీళ్లు అతని గుండెల్లో గూడు కట్టుకుంటున్న బాధకు, అనంతమైన ప్రేమకు చిహ్నాలని అర్థమై దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇంతలోనే ఒక అనుమానం రావడంతో, నీకు గతం గుర్తుకొచ్చిందా అని విరాట్ను ప్రశ్నించాడు రక్షిత్. ఆ మాటతో అలర్ట్ అయిన దాస్ ఒక్కసారిగా విరాట్ తిరిగి అతను చెప్పే సమాధానం కోసం క్యూరియస్గా చూశాడు. కానీ విరాట్ సమాధానం చెప్పకుండా దాస్ కళ్ళలోకి డీప్గా చూసి బయటకు నడిచాడు. అతని ఉద్దేశం అర్థమైన దాస్ అతని వెంట కదిలాడు. ఇక చేసేదేమీ లేని రక్షిత్ కూడా నిస్సాయంగా వాళ్ళ వెంట నడిచాడు. హెలికాప్టర్ ఇన్సిడెంట్ జరిగి చాలా రోజులు కావడంతో అక్కడ పరిస్థితి దాదాపు సద్దుమణిగింది. దాస్ వాళ్ళతో కలిసి నేరుగా తను దొరికిన ప్రదేశానికి వెళ్ళిన విరాట్ అక్కడంతా తీక్షణమైన చూపుతో స్కాన్ చేశాడు.
నువ్వు స్పృహ తప్పిన దగ్గర నుండే నిన్ను చూడటానికి ఎవరూ రాలేదు. అయినా నువ్వుండగా హాస్నికి ఎలాంటి ప్రమాదం జరిగి ఉండదు. ఎక్కడో సేఫ్గా ఉండే ఉంటుంది. ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం అని చూపులు గమనించిన రక్షిత్ చెప్పాడు. నిజానికి హాస్ని అలాంటి పరిస్థితిలో ఉండటం రక్షిత్ని కూడా బాధించింది. ఆమె మీద జల్సీతో చాలాసార్లు బాధ పెట్టాడే కానీ ప్రాణాలు పోగొట్టుకోవాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఆమె నిజంగానే బాంబుతో కిందకు దూకి ఉంటే ఆమెను హార్బర్లో వెతకడం అసాధ్యం. ఆ విషయం గురించే మనసులో ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనలన్నీ చెదరగొడుతూ, ఎప్పటి నుండో నువ్వు ఈ ప్రదేశంలో రియల్ ఎస్టేట్ ప్లాన్ చేస్తున్నావు కదా, సీ వాటర్ మీద రీస్టార్ట్ కట్టి డెవలప్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నావు కదా అని అడిగాడు విరాట్. అవును, ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నార్థకంగా చూశాడు రక్షిత్. అయితే వెంటనే సీపోర్ట్ డ్రైన్ చేసి వర్క్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకో అని ఆర్డర్ వేశాడు విరాట్. ఆ మాట విన్న రక్షిత్ కళ్ళు ఆశ్చర్యంతో గోలికాయ అంత సైజు నుండి బాతుకుట్లంత సైజులోకి మారిపోయాయి. అతని వైపు వియర్డ్గా చూస్తూ, బాబు మహాన్ బావా, ఇలాంటి భయంకరమైన ఐడియాస్ నీకు మాత్రమే ఎందుకు వస్తాయి? నీళ్లు తోడడానికి సముద్రం ఏమైనా చెరువు అనుకుంటున్నావా? అసలు నీ బ్రెయిన్ వర్కింగ్ కండిషన్ బాగానే ఉందా అని కంగారుగా అడిగాడు. నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. అండ్ ఇలాంటి ప్రాసెస్ మన దేశంలో కొత్తేమో కానీ ప్రపంచంలో కొత్త కాదు. ఆల్రెడీ చాలా కంట్రీస్ సముద్రాల మీద కట్టడాలు నిర్మించడం కోసం ఇలాంటి ప్రాసెస్ ఎప్పుడో మొదలుపెట్టాయి. కావాలంటే గూగుల్ సెర్చ్ చేయి. కానీ వీలైనంత తొందరగా మన ఇండియన్ గవర్నమెంట్ నుండి పర్మిషన్ సంపాదించి పోర్ట్ వాటర్ డ్రైన్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, మెయిన్ ఇంజనీర్స్, వర్కర్స్ అందరినీ రెడీ చేయి. అప్పటి వరకు గజ ఈతగాళ్లను సముద్రంలోకి పంపించి హాస్ని కోసం సెర్చ్ చేయించు. నేను తన విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేను అని స్పష్టంగా చెప్పాడు విరాట్. ఒక పక్క అతని తెలివికి ఆశ్చర్యపోతూనే హాస్నిని ఎలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందోనని మరో పక్క టెన్షన్ పడుతున్నాడు రక్షిత్. విరాట్కు ఉన్న పవర్ ముందు గవర్నమెంట్ కూడా తల వంచక తప్పలేదు. ఒకే ఒక్క రోజులో ఎందుకు ఏమిటని అడగకుండా పర్మిషన్స్ ఇచ్చేశారు. ఇంకా వర్క్ మొదలు పెట్టడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అక్కడికి వచ్చిన క్షణం నుండి విరాట్ సముద్రం ముందు నిలబడి తీక్షణంగా చూస్తూనే ఉన్నాడు తప్ప ఒక్క అడుగు కూడా పక్కకు కదలలేదు. తిండి నిద్ర ఏమీ లేదు. సిగరెట్స్ మీద సిగరెట్స్ కాలుస్తూ గడిపేశాడు. కనీసం భోజనం చేయమని దాస్ చెప్పినా కూడా తల తిప్పి చూడలేదు. అతని బిహేవియర్ దాస్లో భయాందోళన కలిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షిత్కి తప్ప మరొకరికి అతడితో మాట్లాడే ధైర్యం కూడా లేదు. పగలు గడిచి రాత్రైంది, కానీ విరాట్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. గుండెల్లో వేదన, కళ్ళల్లో గంగాలా పొంగుతుంటే తనలో కలుగుతున్న సముద్రం అంత బాధను ఆ సముద్రుడి సమక్షంలోనే బయటపెడుతున్నాడు. ఒక రోజంతా గడిచిపోయింది, కానీ అతనిలో ఎలాంటి మార్పు లేదు. అలాగే వదిలేస్తే అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని భయపడిన రక్షిత్ అతని దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడున్నంత మాత్రాన వర్క్స్ తొందరగా అయిపోవు కదా, సముద్రం చిన్నది కాదు, కనీసం 4 రోజులు టైం పడుతుంది, అప్పటి వరకు ఇక్కడే ఉంటావా అని కోపంగా అడిగాడు. ఆ మాటకి వెంటనే దాస్ వైపు చూసి, వీలైనంత ఎక్కువ మంది మనుషుల్ని ఏర్పాటు చేయి, కానీ నేను చెప్పిన పని 10 రోజుల్లో అయిపోవాలి, అర్థమైందా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు విరాట్. ఓకే సార్ అని రక్షిత్ వైపు దీనంగా చూస్తూ, మీ వర్కర్స్ని కొందరిని మా పని కోసం కొన్ని రోజులు పంపించండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు దాస్. వాట్? విరాట్ ఏది చెప్తే అది చేసేస్తావా? తనంటే ఆవేశంలో ఉన్నాడు, నీకేమైంది అని గట్టిగా అరిచి విరాట్ వెనక్కి తగ్గడని అర్థమైన రక్షిత్ చేసేదేమీ లేక తన మనుషుల్ని కూడా రప్పించుకున్నాడు. ఆ రాత్రి కూడా విరాట్ అక్కడి నుండి కదలకపోవడంతో రక్షిత్కి మెంటల్ వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? తిండి తిప్పలు లేకుండా బ్రతకడానికి నువ్వేమన్నా మిషన్వి కాదు, మామూలు మనిషివి. మొండితనానికి కూడా హద్దుంటుంది. ఇలాగే ఉంటే చచ్చిపోతావు. అప్పుడు నీ హాస్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అని గట్టిగా చెప్పి అతన్ని తను స్టే చేస్తున్న గదికి తీసుకొచ్చి ప్లేట్ ముందు కూర్చోబెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళిద్దరి వైపు ఒక్కసారిగా చూసి మారు మాట్లాడకుండా పెట్టింది తినేశాడు. అయితే స్పృహ వచ్చిన దగ్గర నుండి హార్బర్లో నిలబడిపోయిన విరాట్కి నిద్ర చాలా అవసరమని భావించిన రక్షిత్ తినే తిండిలో స్లీపింగ్ పిల్స్ కలిపేశాడు. ఆ పిల్స్ ప్రభావం అతని మీద 3 గంటలకు మించి చూపించలేకపోయింది. అర్ధరాత్రి లేచి కూర్చొని హాస్ని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. గతం మర్చిపోయిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ అతన్ని మరింత వేదనకు గురిచేశాయి. కేవలం స్పృహ కోల్పోతున్న సమయంలో తన ముందు కావ్య ఉందన్న కారణంతో ఆమెను తన ప్రేయస్గా నమ్మి హాస్నిని ఎంత టార్చర్కి గురి చేశాడో గుర్తుకు వచ్చి గుండెల్లో నొప్పి మొదలైంది. హాస్నితో అంత దారుణంగా ఎలా ప్రవర్తించాను? అప్పుడున్నది నేను కాదు, మరెవరో. అందుకే నేను నా ప్రాణాన్ని అంతగా బాధపెట్టాను. కానీ ఆ పిచ్చిది ఆఖరి నిమిషంలో కూడా నా గురించి ఆలోచించి తన రిస్క్లో పెట్టుకుంది. ఎందుకు ఇలా చేసావు హాస్ని? నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు అని బాధగా అనుకున్నాడు. ఒకప్పుడు ఏడవటం అంటే తెలియని విరాట్కి ఇప్పుడు ఆ కన్నీళ్ళే నేస్తాలైపోయాయి.
అతనిలో ఆ వేదన అంతకంతకు పెరిగిపోతూ ఉంటే ఒక్కసారిగా ఒంట్లో నరాలన్నీ బిగుసుకుపోయాయి. అతని పరిస్థితి గమనించిన దాస్ దగ్గరకు వచ్చి, సార్ ఏమైంది, ఎందుకు ఇలా అయిపోతున్నారు అని కంగారుగా అడుగుతూ అతన్ని నార్మల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ వేరే దారి లేదని అర్థమైన రక్షిత్ అతని మెడ మీద గట్టిగా ఒక దెబ్బ వేసి స్పృహ కోల్పోయేలా చేశాడు. దాంతో కనీసం ఒక రోజన్నా అతనికి రెస్ట్ దొరికినట్లయింది. మరుసటి రోజు కళ్ళు తెచ్చిన విరాట్ ఎదురుగా ఉన్న రక్షిత్ వైపు చంపేసేలా చూశాడు. ఎందుకు అలా చూస్తున్నావు? నేను నీ మంచి కోసమే చేశాను. నిన్న ఆ పని కనుక నేను చేయకపోతే ఈ పాటికి నీ ప్రాణాలు గాల్లో కలిసేవి. హాస్ని ధ్యాసలో పడి నీ పిల్లల సంగతి మర్చిపోయావు. ఆ రాజేంద్రవమ్మ ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడి వల్ల పిల్లలకి ఎప్పటికైనా ప్రమాదమే. అతనికి దొరక్కముందే ముందు మనం కనిపెట్టాలి. ఆ విషయం మర్చిపోకు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను అని చెప్పాడు రక్షిత్. ఆ మాటకి అతని వైపు తీక్షణంగా చూస్తూ, నా బాధ స్వయంగా అనుభవిస్తే తప్ప నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని సీరియస్గా చెప్పి బయటకు కదిలాడు విరాట్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కేవలం ఒక అమ్మాయి కోసం ఇంత విధ్వంసం సృష్టిస్తున్నావు. అంతగా ఆరాటపడ్డానికి ఆ అమ్మాయిలో ఏముంది? ఇప్పటికే హార్బర్లో జరుగుతున్న వర్క్స్ తెలిసి జనాలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విపరీతమైన చేష్టలు ఎప్పటికీ మాంటావు అని విసుగ్గా అన్నాడు రక్షిత్. నిజానికి అతని ఉద్దేశం విరాట్ను డైవర్ట్ చేయడం తప్ప హాస్నిని తక్కువ చేయడం కాదు. కానీ అతని మాటలు విరాట్కి మరొక రకంగా అర్థమై అతని వైపు సూటిగా చూస్తూ, డోంట్ వరీ, అదంతా నీకు స్వయంగా తెలిసేలా చేస్తాను అని ఒత్తి పలికి బయటికి నడిచాడు. అని బయటికి వెళ్తున్న అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, ఆ మాటల్లో నాకేంటి 100 అర్థాలు కనిపిస్తున్నాయి. కొంపతీసి నాకేమైనా స్పాట్ పెట్టాడా అని అనుమానంగా అనిపించింది. అంత సీన్ లేదులే, రక్షిత్ ఇక్కడ నాకు స్పాట్ పెట్టడం ఎవరి వల్ల కాదు అని సర్ది చెప్పుకున్నాడు. కానీ ఆ క్షణం విరాట్ సామర్థ్యం గురించి మర్చిపోయాడు. ఇలాగే తన నోటి దురదతో అతన్ని మరింత రెచ్చగొట్టి తనకు తానే చిక్కుల్లో పడేసుకుంటున్నాడని, ఆ బాధ కొన్నేళ్లు భరించాల్సి వస్తుందని అతను ఊహించలేదు. బహుశా ముందే తెలుసుంటే నోరు కుదురుగా ఉంచుకునేవాడేమో. తన విల్లాలో ఉన్న అనసూయకి హార్బర్లో జరుగుతున్న విషయం తెలిసి షాక్ అయిపోయింది. ఆ క్షణం ఆమెకు కొడుకు గుర్తు వచ్చి భయభ్రాంతులకు గురైంది. ఇంతకీ అనసూయ అంతగా ఎందుకు భయపడింది? రక్షిత్ తెచ్చుకున్న చిక్కులు ఏమిటి? విరాట్ ఏం చేస్తాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.